హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి బ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది. సో డెఫినెట్గా లైక్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ రోజు వ్లాగ్లో మా చెల్లి ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫుల్ వీడియో అయితే మీకు చూపించబోతున్నానండి. సో డెఫినెట్గా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియోకి నేను ఎక్కువగా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదండి, మొత్తం రాగా ఉంచేద్దాం అనుకుంటున్నాను. బిస్మిల్లా బాయా మార్కెట్ మధ్యలో ఉంటాడు చూడు వెనకాల ఇదిగా ఆ బావి దగ్గర బిర్యానీ బాగుంటుంది. ఆడికన్నా నీకు ఇంకా వెజిటేరియన్ తినాలంటే మన బ్రిడ్జి దాటిన తర్వాత భారత మెస్సు, భవానీ మెస్సు ఉన్నాయి చూడు, వాళ్ళ దగ్గర బాగుంటాయి భోజనాలు. గణేష్ తర్వాత అది ఉంది కదా శబరియా, ఇంకోటి శబరి కాదు కాదు పెట్రోల్ బంక్ మన బ్రేక్ఫాస్ట్ చేద్దామని కొవ్వూరులో ఆగామండి. ఇక నేను, మా వారు, మా అబ్బాయి, అలాగే ఆటో డ్రైవర్ అందరం కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఫంక్షన్ హాల్కి అయితే వెళ్ళిపోయాము. నన్ను దిగినానా వద్దులే. ఎక్కడ నానా తింటావా? అలా ఎక్కలేదులే, ఆట మాట్లాడు. ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి ఒక దగ్గరికి వెళ్ళాం కదా, సో అక్కడ అస్సలు బాగాలేదండి, నాకు అసలు నచ్చలేదు. సో అందుకనేసి ఇక్కడ ఫంక్షన్ హాల్కి ఆపోజిట్లోనే ఒక చిన్న టిఫిన్ స్టాల్ ఉంది. సో అక్కడ నేను, మా అబ్బాయి, మా వారు టిఫిన్ చేసాము. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఫంక్షన్ హాల్కి వెళ్ళేసి నేను అక్కడే రెడీ అయ్యానండి. ఇక్కడ మా చెల్లి వాళ్ళ ఆడపడుచు వచ్చేసి వాళ్ళ ఎంగేజ్మెంట్ రింగ్స్ అయితే తీసుకెళ్తుంది. హాయ్ ఫ్రెండ్స్. అందుకే కదా తీసేది. ఏమన్నారు బాబు? నా సీరియస్గా ఉంది. ఏమా బాగున్నాడు? కూర్చోబెట్టేసా. ఇలా రాడా? వస్తా అన్నాడు. మరి ఏమో మనకేం తెలుసు. ఏమో బాగున్నాడు, కూర్చోబెట్టేస్తావా? వివరంగా బాగా అలిగాడు నువ్వు మాట్లాడలేదని. అబ్బా మాట్లాడా? హలో. లక్కీగా ఈ ఫంక్షన్లో ఎటువంటి మూవీ సాంగ్స్ కానీ ఏవి కూడా పెట్టలేదండి. సో అందుకని నేను అలా రాగా ఉంచేసాను వీడియో అంతా కూడాను. ఒకవేళ మూవీ సాంగ్స్ అలా ఉంటే కనుక నేను డెఫినెట్గా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వచ్చేది. వాయిస్ ఓవర్ ఇవ్వడం కన్నా కూడా ఇలా రాగా ఉంచేస్తేనే ఫ్యూచర్లో చూసినప్పుడల్లా చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే మన వాళ్ళందరినీ కూడా ఇలా ఫంక్షన్స్కి చాలా రేర్గా కలుస్తూ ఉంటాము. సో అప్పుడు ఆ టైంలో మనం ఏం మాట్లాడాము అనేది చక్కగా వినొచ్చు అనమాట ఇలా ఉంటే. మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బహిర్పించావతూడాంగం కృష్ణం వందే జగద్గురుం ఉత్పుల్ల పద్మపత్రాక్షం నీలజీమూత సన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణ అనిశ్చయాపి సంతృష్టో దహత్యేవ హి పావకాః వర్తతే యస్య హరినిత్యక్షరద్వయం వారాణస్యాం కురుక్షేత్రే నైమిషారణ్యేవ చ నిత్యక్షరద్వయం పృథివ్యాం చ అశ్వమేధైః మహాయజ్ఞైః నరమేధైః తథైవ చ. తీస్తున్నా. నేను వెళ్ళను, నాకు సిక్కు. ప్లేట్ మొత్తం పాటించాలి.
అబ్బాయి రావాలి ఉండాలి. ఇదే అబ్బాయి గారు మేనత్ గారు రావాలి ఫస్ట్. ఒక్కొక్క పళ్ళాన్ని తాకించండి అమ్మా. ఇంకా దానిమ్మ పళ్ళు తాకించండి అమ్మా. ఆగండి అమ్మా. అమ్మాయి తరపు వాళ్ళు తీసుకొని పక్కన పెట్టుకోవాలి, వాటిని తీసుకోమ్మా. ఓం యో వైతాం బ్రహ్మణో వేద అమృతేన కృతాం పురీం తస్మై బ్రహ్మచ బ్రహ్మాచ ఆయుంజేతిం ప్రజాం దదుః అయం ముహూర్తస్తు ముహూర్తస్తు. ఇదేంటంటే వేసి తీస్తుంది, వేసి వేసి మార్చి పడప్పుడు మళ్ళీ తీయండి. ఇది ఇదేంటి కదా. ఓం యోపాం పుష్పం మళ్ళీ తీయండి. యోపాం పుష్పం వేద పుష్పవాన్. ఒకసారి పట్టుకొని చూపించాలి, భక్తులు పట్టుకో, కింద లింగిని పట్టుకొని చూపించుకోవాలి. అమ్మాయికి ఎలా చేయాలి? ఓం అయం ముహూర్తస్సు ముహూర్తస్తు. ఇష్టాలు రిఫ్లెక్ట్ అవుతారు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా ఆచితూచి ఆలోచించాలి. పెళ్లి రాకముందు 20 మాట్లాడాలి. అందువల్ల ఇద్దరు జీవితంలో మాత్రము ఆలోచించకుండా మాట్లాడేటప్పుడు ఆలోచిస్తాం. ఇప్పుడు ఆలోచించి మాట్లాడాలి. ఈ పదాన్ని కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. అందువల్ల పని చేసి వీళ్ళందరినీ పోషించేటువంటి తత్వం ఎవరుకుంటున్నారో గృహస్థులకు మాత్రమే ఉంటుంది. అంత గృహస్థ జీవితం బరువైనది, బాధ్యత కలిగినటువంటిది. అందువల్ల మీరందరూ కూడా మీ ఇద్దరు ఈ బంధువుల యొక్క ప్రత్యక్ష సమక్షంలో ఆదర్శంగా, అన్యోన్యంగా, ఆత్మీయంగా ఒకరి మీద ఒకరు పెంచడం అవసరం లేదు. ఒకరి మీద ఒకరు లేదంటే ఫోటో తీసుకుంటారు. దీని బట్టి ఇప్పుడు ఏమర్థమైందంటే ఎవరైనా మనకి కామెంట్ చేస్తూ నవ్వుతున్నారో మనం స్పందించకూడదు. అదే ఏ లక్షణం అంటారంటే భగవద్గీతలో చెప్పిన స్థితప్రజ్ఞుడు అంటారు. సంతోషం వచ్చినప్పుడు పొంగిపోకూడదు, దుఃఖం వచ్చినప్పుడు తూగిపోకూడదు, బ్యాలెన్స్ బాధ్యతలు తెలుస్తూ ఉంటాయి. దాని లక్ష్యం లేదు కానీ నిల్చునే పని లేదు. మీరా ఆ పేరు చెప్తే గుర్తుపడతాడు మిమ్మల్ని. ఆ రోజు పెళ్లికి వచ్చారు కదా, పెళ్లికి పిలవడానికి. మన ఛానల్లో వస్తుంది. అయ్యా నా ఫ్రెండ్ మనోడు అంట ఈ పిల్లకి. నా ఫ్రెండ్ తీసుకొచ్చి వీడియోలో నాకన్నా చిన్నదే సమానమా.
అయినా నాయనమ్మ అయిపోయాం అప్పుడు. ఈ అమ్మాయి వచ్చేసి నా చిన్నప్పటి ఫ్రెండ్ అనమాట. అంటే మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. సో ఈ అమ్మాయికి ఇప్పుడు వచ్చేసి మనవడు మనవరాలంట. నేనైతే అసలు విని షాక్ అయిపోయాను. అంటే నాకు తనకి జస్ట్ ఒక 2-3 మంత్స్ తేడా అనమాట. అంటే 2 మంత్స్ 3 మంత్స్ తను నాకన్నా పెద్దదనమాట. అంటే ఊర్ల దగ్గర 16-17 ఏళ్ళకే పెళ్లిళ్ళు చేసేస్తారు కదా. సో తన కూతురికి కూడా చాలా అర్లీగా పెళ్లి చేసినట్టుంది. సో అందుకని ఇప్పుడు తనకి ఒక మనవరాలు మనవడంట. కాదు, నేనేమో దాచి పెట్టుకుంటే నిన్ను తీసుకొస్తున్నానా, ఏమేమో అలా ఆయన దాచి పెట్టుకుంటున్నా. మరి అది నువ్వే అడుగు. మా కొడుకు మా నువ్వు కలిసాడా, పలకరించాడా నిన్ను? నా కొడుకు ఒకడే. అరే నా ఫ్రెండ్ రా, ఎనమడుగు ఫ్రెండ్. అవునా, చూసారు వీడియో? విజయమ్మ వస్తే బాగుంది. అవునా, పిల్లలు ఏం చేస్తున్నారా? పెద్దోడు బీటెక్ అయిపోయింది, ఎంటెక్ రేపు పెళ్ళి అయిపోయారు, బాగానే ఉన్నారా? అప్పుడెప్పుడు కూర్చుంటే ఎంత అటకారం తెలుసు మీ నాన్న మా చెల్లంటే. నేను అంత చక్కగా ప్రేమగా దగ్గు దిగుతావు. ఇప్పుడు అవ్వాలంగా లైట్ ఉంది అక్కడ. పెదనాన్న బాగున్నాడా? కూర్చొని ప్రశాంతంగా చాక్లెట్లు ఇచ్చాడు జాలు. అన్న అన్న అలా కట్టేసి చిన్న చెల్లి మైకి రాస్తా, అది ఓపెన్ చేసేవారు తినేసి. నా దగ్గర ఇస్తా, వస్తే ఇస్తా, వస్తే ఇస్తా. రాదు, భయపడుతుంది. కూడా జేజవ్వ నీకు జేజవ్వ, మా నాయనమ్మ నీకు జేజవ్వ అయింది. ఆడెవరో అనుకుంటున్నావా నువ్వు? ఏవ్వా ఆడెవరో అనుకుంటున్నావా? పలకరించా మా అంది తీసే తీసి అమ్మ నాన్న మా అంది తీసు. బాగుంటది బాగా. నువ్వు ఎక్కడ చూడు మీరిద్దరే ఉంటున్నారు అంతే అసలు. శుభు అరే నెల్లూరు రా. బావ బాగున్నావా? నెల్లూరు బాగున్నావా? బాగున్నావా? నువ్వు ఎక్కడ ఉన్నావు చెప్పరా? రైలు బాగుందా? వచ్చానా ఫంక్షన్కి? అదే ఫంక్షన్లో ఉన్న వెనకాల ఫోన్ చేసింది. అదే ఓకే ఓకే సరే సరే ఓకే. పేర్లేండి అసలు. అవ కూర్చో. ఇటు చూడండి అందరూ. ఓ బుడ్డి ఇటు ఇటు. మీ అమ్మ వెళ్ళిపోయిందమ్మా. వస్తుందిలే. అయ్యో మీ అమ్మ వెళ్ళిపోయింది. ఇటు చూడు ఇటు చూడు. ఏ కిందకి పోయి వచ్చేరా? వాళ్ళు కిందకి నొప్పుండేది. ఏం కాదు ఏం కాదు. ఓకే అక్కడ ఒకసారి తీసుకోండి. వెళ్ళి పెదనాన్న దగ్గరికి వెళ్ళి. పెదనాన్న దగ్గరికి వెళ్ళి మీ పెదనాన్న దగ్గరికి వెళ్ళి. ఆ ప్లేట్ తెచ్చుకోరా. కాలు చూసారు అలిగడు మీ అన్న.
ఆడికంటే తిరిపివంట కదా ఆ పని చేయండి. రాలా నాన్న అక్కడికి వెళ్ళి అది ఫోటో తీసుకొచ్చాడు. 114 సంవత్సరాలు ఇంకా ఎప్పుడు తీసావా? నేను తీలా, నాన్న తీసాడు. నీ వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు? నీ వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు? 100 ఉంటుందా? కాదు, 90 దాటి ఉంటుందా? ఎట్టుందావా ఇప్పుడు నీకు? ఆరోగ్యం బాగానే ఉందా? అక్కడికి వెళ్ళొచ్చుగా హైదరాబాద్కి. అమ్మోళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా నువ్వు. తినట్లు ఎక్కడ తింటా సరిగ్గా? ఏంది ఎందుకు? వస్తుంది పిన్ని, వెళ్ళి ఎవరా? అమ్మా రెడ్డిగా ఉంటుంది, తీసుకో రెడ్డు. థ్యాంక్స్ చెప్పు అన్నకి. అన్న థ్యాంక్స్ అను. థ్యాంక్స్ అంటే చూడక్క, ఈ బాగా బాగుంది. చూడు ఏంది ట్వీట్, ఏం పేరు? ఏం పిన్ని? అమ్మా థ్యాంక్స్ పిన్ని. కూల్ డ్రింక్. మా పిన్ని కూడా వచ్చేస్తుంది ఇప్పుడు వీడియోలో. ఫ్రూటీ బాగుంది ఐస్ క్రీమ్. ఎంత బాగుంది? ఎంత బాగుంది చెప్పు నాకు. ఐస్ క్రీమ్ బాగుందా? ఎంత బాగుంది? ఇక ఇంత బాగుందని చెప్పు. తీగుందా? తిను. అన్నకి థ్యాంక్స్ చెప్పావా? అన్నకి థ్యాంక్స్ చెప్పావా? చెప్పు అన్నకి థ్యాంక్స్ అను. అన్న థ్యాంక్స్ అను. అందరు చిన్నపిల్లలాగా ఐస్ క్రీమ్ తింటున్నారు. నిన్ను కూడా తీస్తున్నా. కనిపిస్తున్నావా? కనిపించలే. ములక్కాయల మధ్యలో అక్క. యూట్యూబ్లో బాగా పెరుగుతారు. అందరూ పెట్టారు మా పెట్టక ఐస్ క్రీమ్ మీరా. ములక్కాయలు. బాయ్ బాయ్. ఎవరికి? నాకా మునక్కాయి? నాకా మునక్కాయి? నాకేనా? తీసుకోనా నేను? ఓకే చూడు. బాయ్ బాయ్.
అలాగే వచ్చింది. ఫస్ట్ ఇది వచ్చిన తర్వాత అది వచ్చింది. అటు వెళ్ళండి, కనిపించట్లే. నేను వచ్చానన్నా రాకేష్ బాగా తగ్గిపోయావు. బాగా తగ్గిపోయారా నాకు ఎందుకు గుర్తులేరు బండి వస్తుంది. ఇదేనా అంతేనా? ఇట్లా కూడా దాటిందా? మా చెల్లి ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగిందండి. లాస్ట్ టైం పప్పర్నాలకి వెళ్ళాం కదా, సో అప్పుడైతే నేను వీడియోస్ అవి ఏవి తీయలేదు. సో ఇది ఎంగేజ్మెంట్ కాబట్టి నేను కంప్లీట్గా వీడియో మొత్తం తీశాను, అలాగే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కూడాను. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. దానికి తగ్గట్టు నేను నా చిన్నప్పటి ఫ్రెండ్ని కలవడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక్కడ ఈ ఫోటోలో కనిపిస్తున్నట్టుగా మా చెల్లి మా మరిది ఎప్పటికీ జీవితాంతం చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా మరిది వచ్చేసి బెంగళూరులో సాఫ్ట్వేర్ చేస్తున్నారనమాట. అలాగే మా చెల్లి వచ్చేసి హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. సో ఇద్దరు కూడా జాబ్ చేస్తున్నారనమాట. ఫ్రెండ్స్, ఇదండి మా చెల్లి ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫుల్ వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ భవానీ దాసరి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.